హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి చిట్టి చెకోడీలు చేశాను. చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి నేను చెప్పే కొలతలతో అలాగే చిన్న చిన్న చిట్కాలతో నేను ఈ వీడియోలో చూపించాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ టిప్స్ పాటించి చేసినట్టయితే మీకు చాలా గుల్లగా వస్తాయి. అలాగే చెకోడీ మీద చూడండి, అసలు దీనికి పగుళ్ళు అనేవి రాకుండా ఒకసారి చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఏ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. అలాగే 1 గ్లాసు వరకు మైదా పిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి 2 జల్లించి తీసుకోండి. 1 స్పూన్ నేను ఇక్కడ వాము వేసుకున్నాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకుని దీన్ని ఇలాగ మనం పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకోండి. కొంచెం మందంగా ఉన్నదే పెట్టుకోండి. వీలైతే ఇలా నాన్ స్టిక్ పెట్టుకుంటే ఇంకా మంచిది. 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. మనం 2 గ్లాసులు పిండి తీసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ సరిగ్గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ సాల్టు, అలాగే నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు డాల్డా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర డాల్డా లేకపోతే ఆయిల్ కానీ గీ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 పింజప్ నేను ఇక్కడ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఇలాగ రోయిలింగ్ బాయిల్ వచ్చే వరకు ఇలాగ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా దీంట్లో వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి మైదా పిండి అనేది ఉండలు కట్టేస్తుంది. కొంచెం చూసుకుని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి కింద నుంచి ఒకసారి కలుపుకోండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేయలేదు, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10-15 నిమిషాల వరకు దీన్ని ఇలా చల్లారనిద్దాం. పిండి చూడండి మంచిగా మగ్గింది. అలాగే ఇది కొంచెం గోరువెచ్చగా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీంట్లో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని గట్టిగా ఉన్నది కూడా కొంచెం ఇలా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చేతితోటి ఇలాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఒకవేళ దీంట్లో చిన్న చిన్న పిండి కింద ఉండిపోయినట్టయితే ఫ్రెండ్స్ అవి కొంచెం మనకి చేసేటప్పుడు పిండి కింద ఉంటుంది. అలాగే చిన్న చిన్న గడ్డల కింద ఉన్నట్టయితే అవి ఆయిల్లో వేసిన తర్వాత పేలే అవకాశం ఉంటుంది. చూడండి మనం బజ్జీలు వేసిన ఏదైనా సరే మనకి పిండి అనేది మంచిగా కలవాలి. చూడండి ఇది ఇప్పుడు మనము ఇలాగ చేతితోటి ఇలా మసాజ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము ఒక చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని ఇలా చిన్న చిన్న రింగ్స్ కింద చేసుకోవడమే. మీ దగ్గర మామూలుగా పేట ఉంటుంది కదా, దాని మీద అయితే ఇంకా బాగా వస్తాయి. మనం పాల తానికలు చేసుకుంటాం కదా, అవి చేసుకున్నప్పుడు ఎంతగా మందం చేసుకుంటామో అలా చేసుకోవాలి. మరి బాగా సన్నగా అయితే మనకు అంత గుల్లగా రావు. చూడండి ఇలా ఉండాలి. మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కాకుండా మనం తొందరగా అయిపోవాలనుకుంటే మనం పాల తానికలు చేసుకుంటాం కదా, అలా చేసేసుకుని ఒకేసారి వీటినన్నిటిని ఇలాగ స్టిక్ చేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దీని మీద పగుళ్ళు అనేవి ఉండకూడదు. ఆయిల్ని మాత్రం మంచిగా కాగేటట్టు కింద చూసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ చెకోడీలని ఇలా మెల్లగా ఆయిల్లో ఇలా డ్రాప్ చేసుకోండి. ఇలా చేయిన తర్వాత వెంటనే గట్టిపెట్టి కలపకూడదు. 1 నిమిషం తర్వాత చూడండి ఇవన్నీ పైకి ఇలా తేలిన తర్వాత మాత్రమే ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఆయిల్ బబుల్స్ అన్నీ తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఎందుకంటే మనం మళ్ళీ ఒకసారి వేసినట్టయితే ఆయిల్లోకి మంచిగా కలర్ అనేది మంచిగా వస్తాయి. రెండో ఆయిల్లో ఇలాగా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చెకోడీలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండండి. అన్నీ కూడా కలర్ అనేది ఈవెన్గా వస్తుంది. చూడండి ఇలా కలిపిన తర్వాత కింద నుంచి ఒకసారి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఇలాగ ఫ్రై చేసుకోండి. చూడండి అన్నీ మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇలాగా తీసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే మన గారెలు వేసుకున్నప్పుడు కూడా మనం ఒకసారి ఫస్ట్ వేసుకున్న ఆయిల్ని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం రెండోది వేస్తాం కదా, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉన్న వాటిని కూడా వేసుకుని అలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్